హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఏపీ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ మనకు రావడం జరిగింది అనమాట. మొత్తం 10,000 పోస్టులతోటి ఏపీ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఉగాది రోజున విడుదల చేస్తున్నట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసినట్లయితే కనుక 470 పోస్టులు అనేటువంటిది గ్రూప్ 2కి సంబంధించినటువంటిది, గ్రూప్ 1 సంబంధించినటువంటి 101 పోస్టులు ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఈ 101 పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఏ క్యాడర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటిది ఇక్కడ మనకి డీటెయిల్గా వేయడం జరిగింది అనమాట. డిప్యూటీ కలెక్టర్లు చూసుకున్నట్లయితే కనుక 11 పోస్టులు వేయడం జరిగింది. డిఎస్సి సివిల్కి గాను చూసుకున్నట్లయితే కనుక 10 పోస్టులు వేయడం జరిగింది. డిఎస్సి జైల్లో చూసుకున్నట్లయితే 4, ఆర్టీఓలో చూసుకున్నట్లయితే కనుక 3 పోస్టులు, అదే రకంగా డిఎల్ఓలో 35 పోస్టులు వేయడం జరిగింది. కోఆపరేటివ్ రిజిస్ట్రార్లో చూసుకున్నట్లయితే 17 పోస్టులు, ఏఏఓలో చూసుకున్నట్లయితే కనుక 3 పోస్టులు, సిటీఓలో చూసుకున్నట్లయితే కనుక 10 పోస్టులు వేయడం జరిగింది. డిఈఓలో చూసుకున్నట్లయితే కనుక 2 పోస్టులు, అదే రకంగా డిఎన్డబ్ల్యూలో చూసుకున్నట్లయితే కనుక డబ్ల్యూఓలో 4 పోస్టులు, టీడీడబ్ల్యూఓలో చూసుకున్నట్లయితే కనుక 2 పోస్టులు ఉండడం జరిగింది అనమాట అండి. మరికొన్ని విభాగాల్లోనూ పోస్టులు భర్తీ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ జాబ్ క్యాలెండర్లో డిఎస్సి కూడా అందులోనే మర్చి చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అంటే 470 పోస్టులు అనేటువంటిది మనకి గ్రూప్ 2 పోస్టులతో పాటుగా 101 పోస్టులు అనేటువంటిది మనకి ఆల్రెడీ గ్రూప్ 1 పోస్టులు అనేటువంటిది మీకు క్యాడర్ వారీగా నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పొందుపరచడం జరిగిందనమాట. సో దీనితో పాటుగానే డిఎస్సిని కూడా ఇందులోనే మనకి ఇంక్లూడ్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట అండి. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 1500 పోస్టులు అనేటువంటిది భర్తీ చేయాలని చెప్పేసి ఇది చూసుకున్నట్లయితే కనుక కాలేజీకి సంబంధించినటువంటిది అనమాట అండి. సో దీంట్లోనే మనకి డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తానికి 10,000 పోస్టులతోటి నిరుద్యోగులకు ఉగాది కానుక అనేటువంటిది వస్తున్నట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. ఈ 10,000 పోస్టులు మనం చూసినట్లయితే కనుక ఇందులో గ్రూప్ 2, గ్రూప్ 1 పోస్టులకు సంబంధించినటువంటిది, దాంతోపాటుగానే యూనివర్సిటీలో ఉన్నటువంటి పోస్టులు అనేటువంటిది 1500 పోస్టులు అనేటువంటిది మీకు తెలపడం జరిగింది కదండి. ఇంకా పోస్టులు అనేటువంటిది కూడా ఇందులో మనకి ఉండడం జరిగింది అనమాట. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ మిగతా పోస్టులు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఈ ఉగాదికి ఇచ్చేటువంటి దాంట్లో 10,660 పోస్టులు జాబ్ క్యాలెండర్లో చూసుకున్నట్లయితే కనుక పాఠశాల ఇంటర్మీడియట్ విద్యతో కలిపి 3,000 పోస్టులు అనేటువంటిది ఉంటున్నట్లుగా, విశ్వవిద్యాలయంలో 1,500 పోస్టులు సహాయ ఆచార్యులు అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అనేటువంటిది ఉన్నట్లుగా తెలపడం జరిగింది. ఎస్ఐ, కానిస్టేబుల్ అదే రకంగా మిగతా కలిపి 3,000 పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది. ఏఏలకు సంబంధించినటువంటి 500 పోస్టులు ఉండడం జరిగింది. సంక్షేమ వసతి గృహాల్లో వార్డెన్కి సంబంధించినటువంటి 200 పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖకు సంబంధించినటువంటి 100 పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట. స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి 200 పోస్టులు ఉండడం జరిగింది. గ్రూప్ 1లో 101 పోస్టులు, గ్రూప్ 2లో ఇక్కడ 500 పోస్టులు అని ఇచ్చారు, కానీ కేవలం 470 పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి 10,000 పోస్టులు పైచిలుకు పోస్టులతోటి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇటువంటి పూర్తి అప్డేట్ అనేటువంటిది నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. సో ఇదనమాట అండి మనకి 10,000 పోస్టులతో వస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. మరిన్ని అప్డేట్స్ వచ్చిన వెంటనే నేను మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ అంటే అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు వెంటనే పొందుకోవాలనుకున్నట్లయితే మీరు బెల్ ఐకాన్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. మరిన్ని వివరాల కొరకు మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే ఫాలో అవ్వడం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.